మీరు పోలీస్ స్టేషన్ కి పోయి ఈమె మీద మాకు అనుమానం ఉంది, ఈమె చేయించిందని మీరు కంప్లైంట్ చేయలేదా? ఒక పోలీస్ స్టేషన్ అంటే మనం ఒక ఆపద మీద పోతాం కదా, ఈ బాబుని చూసి కూడా ఒక ఎస్ఐకి ఎందుకు జాలి కదలకైతే నువ్వు ఎక్కడ చెప్పుకో అమ్మను ఫస్ట్ పెట్టాల్సింది, నీ మధ్యలో ఎట్లా తీసుకుంటానో అడుగుతున్నట్ల. అమ్ముడు వేయండు, పక్క అమ్ముడు వేయండి ఎస్ఐ అయితే. తనని పిలిచి మేడం మీరు లంచ్ చేశారని అడుగుతుండే సార్. ఒక అంతకులం పట్టుకునేమో లంచ్ చేసి అడుగుతాడు. నా తమ్ముడు పట్టుకుని ఇక్కడ ఏడుస్తున్నా అయితే. నా తమ్ముడు ఏ రోజులు అన్నయ్య మేము నరక యాత్ర చూసినాయి సార్ అయితే. తనకు మేము ఏం అన్యాయం చేసినాం అన్నయ్య, వాడిని మొత్తం చంపి ఇష్టపెట్టినా అయిపోవు తెలుసా అన్నయ్య. వాడు ఆక్సిజన్ మీద కొట్టుకోమని జీవి అనిపోయింది తెలుసా. వాడిని కళ్ళలోకించి ఒక కన్ను మొత్తానికి తుక్కు కొట్టి తెలుసా అన్నైతే. గట్టిగా మాట్లాడితే వాడిని కళ్ళు లెక్క నీళ్ళు వస్తున్నాయి అంతే. వాడు అక్క నువ్వు ఎప్పుడు వస్తావే అని పిలిచినప్పుడు అన్నయ్య నేను వాడు పిలిచిన ఎన్నడూ రాలేదు సార్ అన్నయ్య. వాడిని వచ్చిండ్రా అంటే అన్నయ్య వాడిని ఒక్కటే కన్ను పనిచేసిందా, ఒక కళ్ళకించి మొత్తం నీళ్ళు తెలుసా అన్నయ్య వానికి. వాడిని కోడింగ్ కూర్చున్నాడు పోసి పక్క పడేసి వానికి చిల్లం లేకుండా చేసి ఒక హార్ట్ మీద వానికి బతికే అవకాశం లేకుండా చేసేది సార్. వాడు అక్క అన్న పిలిపిరో నేను దూరం అయిపోయినాయి సార్ నేనైతే. మేము పేదవాళ్ళం ఉన్నోళ్ళం కాదు తెలుసా అన్నీ మేమైతే. నేను కేసు పెడతా మొర్రో ఇప్పుడు తన్నే చంపిందని నేను అన్నే పడుతున్నా అక్కడైతే. నువ్వు కోర్టు పోయి తెలుసుకోపో అంటున్నాను అయితే. నేను ఎక్కడ పోయి కేసు పెట్టుకోవాలి మళ్ళీ అయితే. డెఫినెట్ గా న్యాయం గెలుస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాల్ డేటా మొత్తం తీద్దాం, ఏంటనేది అసలు నిజం బయటకు వస్తుంది. ధైర్యంగా ఉండండి, డెఫినెట్ గా చేద్దాం. కాదన్నయ్య ఇలా చేసిన గాదు నా కొడుకులైతే వాడిని చిల్లం లేకుండా చేసినప్పుడు వాడిని మొత్తానికి చంపేస్తే అయిపోవు కదా. నా తమ్ముడు ఏ రోజులు అన్నయ్య మేము నరక యాత్ర తనకు మేము ఏం అన్యాయం చేసినాం అన్నయ్య. 7 రోజులు ఇలాంటి తమ్ముళ్లకు ఇలాంటి అక్కలకైతే ఉంటే అలాంటి వాళ్ళను భర్త దగ్గర తీయొద్దిగా. వాడిని మొత్తం చంపి ఇష్టపెట్టినా అయిపోవు తెలుసా అన్నయ్య. వాడు ఆక్సిజన్ మీద కొట్టుకోమని జీవి అనిపోయింది తెలుసా. వాడిని కళ్ళలోకించి ఒక కన్ను మొత్తానికి తుక్కు కొట్టి తెలుసా వాడినైతే. కన్ను మొత్తం డ్యామేజ్. గట్టిగా మాట్లాడితే వాడిని కళ్ళు లెక్క నీళ్ళు వస్తున్నాయి అంతే. నేను వచ్చిండ్రా అంటే వాడు అక్క నువ్వు ఎప్పుడు వస్తావే అని పిలిచినప్పుడు అన్నయ్య నేను వాడు పిలిచిన ఎన్నడూ రాలేదు సార్ అన్నయ్య. వాడు హాస్పిటల్ పడిపోయిన తర్వాత వాడిని చూసి నేను బతకలేకపోయినది సార్ అన్నయ్య. వాడు అక్క అన్న పిలిపిరో నేను దూరం అయిపోయినాయి సార్ నేనైతే. వాడిని వచ్చిండ్రా అంటే అన్నయ్య వానికి ఒక్కటే కన్ను పనిచేసిందా, ఒక కళ్ళకించి మొత్తం నీళ్ళు తెలుసా అన్నయ్య వానికి. నా తమ్మునికి ఇలాంటి న్యాయం అయితే ఇలాంటి తమ్ముళ్ళకి అసలు ఎలాంటి ఇంత ఘోరం చేయొద్దు తెలుసా అన్నయ్య. ఇలాంటి ఫ్యామిలీలకు మేము పేదవాళ్ళం ఉన్నోళ్ళం కాదు తెలుసా అన్నయ్య మేమైతే. కానీ ఇంత దారుణంగా చంపవద్దు. ఏ రైట్స్ వాళ్ళకి లేవు తెలుసా. నా తమ్ముడు ఏం తప్పు చేసి ఉంటే వాళ్ళు మాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పేది ఉండే అసలు. నేను వాళ్ళ కాళ్ళే మొక్కుదును కావచ్చు. పోనీ అట్లీస్ట్ వాడు ఏం తప్పు ఒక చెయ్యని ఇరగొట్టి ఉండేది సార్ అన్నయ్య. వాడిని కోడింగ్ కూర్చుంటూ పోసి పక్క పడేసి వానికి చిల్లం లేకుండా చేసి ఒక హార్ట్ మీద వానికి బతికే అవకాశం లేకుండా చేసేది సార్ అన్నయ్య. సో 7 రోజులు మీరు ఎట్లా డైజెస్ట్ చేసుకున్నారు అని చూసి అది మాకు అసలు ఎక్కువ మా నరకం అసలు ఏ కుటుంబానికి కూడా ఇంత నరకం రావద్దనే తెలుసా తనైతే. అసలు మేము ఎందుకు బతుకుని నాకు ఈరోజు అర్థమవుతుంది సార్. నిజం అన్నయ్య ఇంత మంచి తమ్ముడిని ఓడగొట్టుకొని ఈరోజు నేను ఎందుకు బతికినా నాకు అర్థమవుతలేదు సార్. వాడు ఒక ఫోన్ చేస్తే వాడు 10 నిమిషాల్లో ఉంటాడు అన్నయ్య తెలుసా. వాడైతే వాడు ఒక కుటుంబాన్ని వాడు బాధ్యతగా నడిపించిండే సార్. వాడైతే ఈ మాయదాడి మాకు ఏ గడియలు దాపరిచ్చిన మాకు గని అన్నయ్య మా తమ్ముడిని తనుకపోయింది అది గంత అది వచ్చేసరి. దాన్ని మాత్రం ఉరిదీయాలని నేను కోరుకుంటున్నాను అయితే. వద్దు ఇంకొక కుటుంబం కూడా ఆగం కావద్దు అన్నయ్య. ఒక వ్యవస్థ కూడా ఈ రోజు సాయం చేయలేకపోయింది సార్. ప్రభుత్వం ఎందుకు ఉంది అది. ఒక పోలీస్ స్టేషన్ అంటే మనం ఒక ఆపద మీద పోతాం కదా. ఈ బాబుని చూసి కూడా ఒక ఎస్ఐకి ఎందుకు జాలి కదలకైతే.
తనని పిలిచి మేడం మీరు లంచ్ చేశారని అడుగుతుండే సార్. ఒక అంతకురం పట్టుకుని లంచ్ చేసి అడుగుతాడు. నా తమ్ముడు పట్టుకుని ఇక్కడ ఏడుస్తున్నా అయితే పోలీసులు అమ్ముడు పేరు అదే అమ్ముడు వేయండి, పక్క అమ్ముడు వేయండి. ఎస్ అయితే వాడిని సస్పెండ్ చేయాలి. నేను మొక్కుతున్నా కానీ వాడిని సస్పెండ్ చేయాలి సార్. నేను సంవత్సరం బట్టి తిరిగినది సార్. నేనైతే సంవత్సరం బట్టి నేను హన్మకొండ నుంచి ఎక్కడ నేను 600 కిలోమీటర్లు సార్. నేనైతే 600 కిలోమీటర్ రావడము, ఫోన్ చేయడము. ఒక్క రోజు కూడా అమ్మ మీ తమ్ముని కేసు ఇట్లా చేసిన మీరు రాండి అని ఒక్కరోజు మీ ఇంట్లో తెలుసా? అయితే సార్ మా తమ్ముంది రిపోర్ట్ వచ్చిందా సార్, వాళ్ళని పిలిపివని నేను బతలాడుకున్న వాళ్ళని తెలుసా? మీకు న్యాయం జరగదు. అంత అయిపోయిన తర్వాత నేను కోర్టుకు పంపిస్తాను మిమ్మల్ని అంటే నా దగ్గర ఏ ఆధారం ఉంది? నేను ఎట్లా కోర్టుకు పోవాలి సార్? నేనైతే నువ్వు కోర్టు పోయి తెలుసుకోపో అంటున్నాను. అయితే నేను ఎక్కడ పోయి కేసు పెట్టుకోవాలి? మళ్ళీ అయితే నేను కేసు పెడతా మొర్రో ఇప్పుడు తన్నే చంపిందని నేను అన్నే పడుతున్నా. అక్కడైతే నువ్వు కేసు తీసుకోబడుతుంది, అక్కడ వద్దు అని పడుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టంటే వాళ్ళు పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళ మీద కేసు చేయడంట. ఇద్దరు పేరు మీద అనుమానం ఉంది మాకు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సార్ వాళ్ళ మీద కేసు బుక్ చేయాలంటే మాకు రూల్స్ లేదంటాడు. ఇది ఎక్కడ న్యాయం? అనుమానం ఉందే చెప్తున్నాం, వాళ్ళని పట్టుకొచ్చి కేసు బుక్ చేయాలి కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ. మా తమ్మునికి అయిన తర్వాత లాస్ అయినందే కేసు ఒక ఎమ్మెల్యే తనైతే మా తమ్ముడు చనిపోయినాక వారం రోజులకే తనకు యాక్సిడెంట్ అయింది. అక్కడ ఎలాంటి టిప్పర్, అక్కడ ఎలాంటి కెమెరా లేకుండా అక్కడ లారీ ఎట్లా దొరికింది అక్కడ పోలీసు వాళ్ళకైతే? అంటే పేదోనికి లారీ టిప్పర్లు ఏం దొరికాయా? ఒక ఎస్ఐ టిప్పరు అని చెప్పినప్పుడు ఆ బండిని తెచ్చి ఇక్కడ పెట్టి పేరెంట్స్ వాళ్ళకి చూపించాలి సార్. తన గుద్ది మీ బాబు చనిపోయిందని చెప్పాలి. అక్కడ వెహికల్ లేదు, 25 కెమెరాలు ఉన్నాయి చుట్టూ మొక్కనైతే కెమెరా కూడా పనిచేయాలని చెప్పిరే సార్. ఆడ వచ్చింది ఎక్కడ టోల్గేట్ కాడికి వెళ్తే ఏ వెహికల్ పాస్ అయిందో అక్కడ మనకు చెప్తారు. అక్కడైతే ఎక్కడికి కూడా అట్లా వెళ్ళలే, ఎలాంటి ఎంక్వైరీ చేయలే. అంటే ఒక డబ్బు ఉండడానికి మనం ఎంక్వైరీ చేయాలి కానీ పేదవానికి ఎంక్వైరీ చేయొద్దని ఇచ్చారు. అట్లా పోలీస్ వ్యవస్థ అలా ఉండొద్దు, పేదలకు కూడా న్యాయం చేయాలి. అట్లా పోనీ వాళ్ళకి ఎమ్మెల్యే అంటే మనం ఎమ్మెల్యే హోదా మనకు లేదు అక్కడ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలుద్దాం అన్నయ్య రీసెంట్గా చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళి కలవాలి, మనం దగ్గర రానిస్తాడా? ఓటేసి మనం గెలిపించుకున్నాం కానీ మనం దగ్గర పోం కదా వాళ్ళ దగ్గరికి. అయితే నేను సీఎం దాకా కూడా నేను వెళ్తా రేపు. ఇలాంటి వాళ్ళకు మర్యాద ఇచ్చాకంటే ఇలా కుటుంబం ఎందుకు ఆగమైంది ఇక్కడైతే? ఓకే, డెఫినెట్గా ఈ విషయంలో మనం పోరాడదాం. నేను మా సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా వెళ్ళి మళ్ళీ కేసుని రీఓపెన్ చేద్దాం. ఎవరైతే మీకు అనుమానం ఉందో ఆ వ్యక్తుల్ని, స్వాతి అనే అమ్మాయిని పిలుద్దాము. డెఫినెట్గా న్యాయం గెలుస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాల్ డేటా మొత్తం తీద్దాం. ఏంటన్నది అసలు నిజం బయటకు వస్తుంది. కాల్ డేటా మొత్తం ఉంది సార్, తీసి డంపింగ్ కాడ తీసిరి 150 నంబర్లు వచ్చింది. మా కొడుకు చనిపోయినాక ఆ డంపింగ్ తీస్తే 150 నంబర్లు వస్తే ఆ శ్రీకాంత్ సారు ఆ డంపింగ్ లో ఆ 150 నంబర్లు చేయాలి. ఆయన చేసి వాళ్ళు చేయాలి, మనం చేయము, వాళ్ళు చేయలేదు. ఓకే, ధైర్యంగా ఉండండి, డెఫినెట్గా చేద్దాం. ఓకేనా? మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మాకైతే న్యాయం చేయండి. మాకైతే తప్పకుండా.